జగన్ తిరుమల టూర్ క్యాన్సిల్ అయిన ఎపిసోడ్ కి కంటిన్యూగా వైసీపీ శ్రేణులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గుడుల బాట పట్టారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు చేసిన పాపాలు ప్రక్షాళన కావాలంటూ పూజలు చేశారు. మాజీ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో వైసీపీ శ్రేణులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశారు. రాజకీయ లబ్ధి పొందేందుకే ఎన్డీఏ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. రాజకీయ ప్రాబల్యం పొందటానికే తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు ఆయన కూటమి సభ్యులు డిక్లరేషన్ ఇవ్వాలా అన్నటువంటి నినాదం ఎత్తుకున్న 3 రోజుల తరువాత నిన్న మధ్యాహ్నం నుంచి కొండ మీద అక్కడ ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి అన్యమతస్కులకు ప్రవేశం లేదు అని పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టినాడు. గుంటూరు రామాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు చేశారు. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని నిన్న తిరుమలలో బోర్డులు పెట్టి జగన్ పర్యటన రద్దవగానే బోర్డులు ఎందుకు తీసేశారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా చేస్తోందన్నారు. కొండ మీద కొన్ని బోర్డులు పెట్టారు. అన్యమతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని. నిన్న ఎందుకు పెట్టారు? మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా. అన్యమతస్థులు చాలా మంది వస్తారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది ప్రకటన కానీ తీశారా? పెట్టాలి కదా. ఇది కుట్ర. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు చేశారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకపోయినా పదే పదే జరిగిందంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని అన్నారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే, సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చిలకు వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు? వెంకటేశ్వరం నమ్ముతున్నావా? యేసు ప్రభుని నమ్ముతున్నావా? చెప్పాలి కదా. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకు లాగారంటూ మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమలకు వచ్చే భక్తులు లడ్డూ తినాలా వద్దా అన్న ఆలోచనలో పడే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. ఇదంతా ఓ కుట్ర అన్నారు ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. ఋషికొండలోని టీటీడీ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవడం మానుకోవాలని అన్నారు. సో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. దేనికి ఫ్రీ బస్ లేదు, 15,000 ఇంటింటికి బిడ్డకు 15,000 లేదు, లేడీస్కి 1,500 లేదు, మూడు సిలిండర్లు స్కీము లేదు, చివరికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారన్నాడు. నేను 4,000 మంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు తీశాడు. సరే, ఏదేమైనప్పటికీ దేవుణ్ణి ఈ రాజకీయాల జోలికి తీసుకురావద్దు అనేటువంటిది మా మనవి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని లక్ష్మీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. వైసీపీ పిలుపు మేరకు మన్నూరు ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పూజలు నిర్వహించారు. చంద్రబాబు పాపాలు ప్రక్షాళన కావాలంటూ పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు బొల్లవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి పూజలు చేశారు. హిందూ ధర్మం, మతం గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదని ఆయన విమర్శించారు. బూట్లు వేసుకుని స్వామివారి ఫోటో పట్టుకున్న వ్యక్తి ఎలా భక్తులవుతాడని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి దేవి చౌక్లోని వెంకటేశ్వర స్వామి మఠంలో వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించాయి. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు చేసిన పాపాల ప్రక్షాళన జరగాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు.